తెలంగాణ జాగృతి పూలే ఫ్రంట్ పోరాటాల ఫలితంగా బీసీలకు 42 దక్కుతున్నాయన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఆమె స్వాగతించారు. ఇది తెలంగాణ బీసీ బిడ్డల విజయమన్నారు. బంజారాహిల్స్ లోని కవిత నివాసం నుండి బైక్లపై ర్యాలీగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ బీజేపీ పార్టీల వైఖరిని ఎండగట్టడం వల్లే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. రైలు రోకో కార్యక్రమం ప్రకటించడం కారణంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తుందన్నారు. ఒక మెట్టు పైకెక్కినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. బీసీ రిజర్వేషన్లు 42% సాధించేంత వరకు కూడా విశ్రమించేది లేదు. తెలంగాణ జాగృతి పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మొన్న ఢిల్లీకి వెళ్లి కూడా మేము కాంగ్రెస్ పార్టీ యొక్క బీజేపీ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి కదలిక నిన్న ఆర్డినెన్స్ ఇస్తానని వారు చెప్పడం, ఇవన్నిటి సందర్భంలో కూడా మరి మేము ఒక మెట్టు పైకెక్కిన మనం భావిస్తున్నాం. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంతో, మీరు కేవియట్ వేయండి, కోర్టులో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడండి, ఆర్డినెన్స్ ఇవ్వండి, దాని తర్వాత 42% ఇస్తూ ఎలక్షన్ కి వెళ్ళండి. ఇది మీరు ఇచ్చినటువంటి వాగ్దానం. ఒకవేళ ముందే ఈ పని చేస్తుంటే బాగుంటుండే, కానీ మేమందరం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి బీసీ బిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చి రైలు రోకో చేస్తా అన్న తర్వాత మీరు ఇది చేయడం అన్నది డెఫినెట్ గా ఇది తెలంగాణ బీసీ బిడ్డల విజయం, తెలంగాణ జాగృతి విజయం అని చెప్పి సంపూర్ణంగా మేము నమ్ముతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.